తిరుమలలో చిరుతలు హడలెత్తిస్తున్నాయి. చీకటి పడితే చాలు ఏ వైపు నుండి చిరుతపులి వస్తుందో అన్న భయం భక్తులను వెంటాడుతోంది. బాలాజీనగర్ ప్రాంతంలో చిరుతలు తరచూ వస్తుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లోనూ సెల్ ఫోన్లలోనూ చిరుతపులి కనిపించడంతో జనం మరింత భయపడుతున్నారు. ఇది తిరుమల కొండ మీద బాలాజీనగర్ కాలనీ. ఆ కాలనీలో ఓ ఇంటిపైన డాబా. ఉదయం ఇలా ప్రశాంతంగా ఉంది. అదే ఇంటిపైన డాబా. ఇది రాత్రి టైంలో అక్కడికి షికారుగా వచ్చింది పులి. నిజంగా చిరుత పులే. అటూ ఇటూ తిరిగి ఏమీ దొరక్క మళ్లీ వెళ్లిపోయింది. అక్కడి సీసీ కెమెరాకు చిక్కింది ఈ చిరుత. బాలాజీనగర్ దగ్గరలోనే కనిపించిన చిరుతలను అక్కడి యువకులు సెల్ ఫోన్తో తీశారు. మొదట ఒక చిరుతే అనుకున్నారు, కానీ రెండున్నాయని తెలిసింది. ప్రస్తుతం తిరుమల కాటేజ్ల దగ్గర తిరుమల స్థానికుల నివాసముండే కాలనీల్లో చిరుత టాపిక్ మీదే చర్చ జరుగుతోంది. వారం రోజులుగా తిరుమల వాసులకు నిద్ర లేకుండా చేస్తోంది చిరుత. తరచూ కాలనీల్లోకి చిరుత వస్తుండడం హడలెత్తిస్తోంది. చిరుత సంచారాన్ని స్థానిక యువకులు సెల్ ఫోన్లో చిత్రీకరించడం మరింతగా కలవరపెడుతోంది. పిల్లలను ఒంటరిగా బయటకు వదలాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. రాత్రైతే చాలు తలుపులు మూసేసుకుని గడప దాటడం లేదు కాలనీ వాసులు. చిరుత రాకుండా యువకులు గుంపులుగా కర్రలతో కాలనీలో పహారా కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజు కాలనీల సమీపంలోకి వస్తున్న చిరుతలు రూటు మార్చి భక్తులు బస చేసే కాటేజ్ల వైపు కూడా వస్తుండటం మరింత ఆందోళనకరంగా మారింది. 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు భక్తులుంటున్న ప్రదేశాల్లో చిరుతలు తిరిగిన దృశ్యాలు వెలుగులోకి రావడం కలవరాన్ని కలిగిస్తోంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండే కాటేజ్లు, స్థానిక బాలాజీనగర్ పక్కనే చిరుతలు స్వేచ్ఛగా సంచరిస్తుండటం భక్తులతో పాటు స్థానికులను హడలెత్తిస్తోంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొంచెం శ్రద్ధ తీసుకొని దానికి ఏదైనా సెక్యూరిటీ కల్పిస్తే చాలు. ఎవరిని ఇబ్బంది మటుకు ఇంతవరకు చేయలేదు. వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి అయితే 7కి 7:30 ప్రాంతంలో ఈ కుక్కలు అవి వస్తూ ఉంటాయి. వాటి కోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగాడుతూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ శ్మశానం పక్కనే ఉంది. ఈ శ్మశానం దగ్గర కూడా ఈ పందులు ఇవన్నీ నైట్ టైం వస్తూ ఉండడం వల్ల ఈ పులులు ఎంటర్ అవుతా ఉన్నాయి. నిత్యం లక్షలాది భక్తులు తిరుమలలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. కాటేజ్లు దొరకని భక్తులు తిరుమలలో ఆరు బయటే, పార్కులోనూ, ఫుట్పాత్ల పైన, ఇతర ప్రదేశాల్లో నిద్రపోవడం సర్వసాధారణం. అయితే ఇలాంటి వారిపై చిరుత దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంటుంది. దీంతో సాధ్యమైనంత తొందరగా అధికారులు చర్యలు తీసుకోవాలని బాలాజీ కాలనీ వాసులు కోరుతున్నారు. ఒక 4 పిల్లలు ఒక 2 ఉన్నాయి. అది ఫస్ట్ లో వచ్చింది, పిల్లలు వచ్చి కూడా చేసింది ఇక్కడే ఈ పక్క అయితే గమ్మునే ఉంటా ఉండింది. అది మళ్ళీ వెళ్ళిపోవాలి అడవికి. ఇక్కడ బాగా కుక్కలు ఒక ఆశ్రమం పెట్టుకొని ఆడుకునే కుక్కలు కూడా ఎత్తుకోబడతారు. గతంలోనూ తిరుమలలో చిరుతలు హడలెత్తించిన సందర్భాలు అనేకమున్నాయి. అనేక వన్యప్రాణులకు అభయారణ్యంగా శేషాచలం అటవీ ప్రాంతం ఉంది. తిరుమలలోని జేఈఓ ఆఫీస్ ఆవరణలోకి చిరుతలు అనేకసార్లు రావడం అక్కడ పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. గతంలో తిరుమల కాలిబాటలోని జింకల పార్క్ లోకి చిరుత చొరబడి జింకలను చంపిన సందర్భం సంచలనం రేపింది. అప్పట్లో రాత్రి పగలు గస్తీ కాసి మరీ చిరుతను బంధించారు. అలాగే కాలినడక మార్గంలో చిరుత దాడితో భక్తులు గాయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అప్పట్లో కాలిబాటలో సెక్యూరిటీని పెంచారు. ఇదివరకటి కంటే ప్రస్తుతం శేషాచలంలో చిరుతల సంఖ్య పెరిగినట్టుగా అటవీ శాఖ గుర్తించింది. చిరుతలను బంధించాలంటే టీటీడీకి కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. అభయారణ్యం పరిసరాల్లో జంతువుల స్వేచ్ఛా సంచారానికి ఆటంకం కలిగించకూడదన్న అటవీ శాఖ రూల్స్ చిరుతలను బంధించడానికి అడ్డంకిగా మారాయి. అయితే ప్రస్తుతం చిరుతల వ్యవహారం స్థానికులతో పాటు భక్తుల ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉండడంతో ఏం చెయ్యాలన్న దానిపై ఆలోచనలో పడ్డారు టీటీడీ అధికారులు.